మాట్లాడుకునే సందర్భం కాబట్టి అప్పుడు ఈ యాక్షన్‌లెస్ యాక్షన్ ఎలా చేయాలో దాని గురించి మాట్లాడుకుందాం. మైండ్ మస్ట్ గో అనే డిస్కోర్స్‌లో యాక్షన్‌లెస్ యాక్షన్. ఒక్క సంస్కారం కూడా పలకకుండా పనిచేయడం. దాని గురించి తర్వాత తెలుసుకుందాం. మొదట ఈ డెఫినిషన్స్ చెప్పుకుందాం. ది ఫస్ట్ శివాత్మ టు రియలైజ్ గాడ్ ఈజ్ గణేష్ అన్నారు బాబా. అంటే ఇక్కడ 2 వచ్చాయి. శివాత్మ అంటే గాడ్ రిలీజ్డ్ పర్సన్ అవుతుంది. గాడ్ రిలీజ్డ్ సోల్ అని కానీ గాడ్ రిలీజ్డ్ పర్సన్ అని కానీ అనొచ్చు మనం. గాడ్ రిలైజేషన్ మొట్టమొదటిసారిగా అంటే సృష్టి ఉద్భవించిన తర్వాత ఏ మానవుడైతే మొదట నేనే భగవంతుణ్ణి అని తెలుసుకున్నాడు, అంటే అహం బ్రహ్మస్మి స్థితికి చేరుకున్నాడు, అంటే జీవించి ఉండగానే భగవదనుభూతిని దివ్యానుభూతిని పొందాడు. మొట్టమొదటిసారిగా సృష్టి ఉద్భవించిన తర్వాత ఆ మానవుడు భగవంతుణ్ణి ఆరాధించిన మానవుడు, అతను గాడ్ రిలేషన్ వచ్చింది. ఫస్ట్ గాడ్ రిలేజ్డ్ సోల్ ఈజ్ శివాత్మ అన్నారు బాబా. ఆ మొట్టమొదటిసారిగా ఆ శివాత్మే గణేష్ అన్నారు బాబా. తర్వాత ఇంకా ఈ పదాల తర్వాత మార్చారు కొన్ని. తర్వాత అంటే మొట్టమొదటి సద్గురు గణేష్ అన్నారు బాబా. సద్గురు, మొట్టమొదటి సద్గురు. ఫస్ట్ గాడ్ రిలేజ్డ్ సోల్ శివాత్మ, ఫస్ట్ గాడ్ రిలేషన్ పొందిన అతను సద్గురువు కూడా అతను. ఇంకో విచిత్రం ఏంటంటే మొట్టమొదటి సద్గురువే అవతారుడు అన్నారు. ఎందుకంటే ఈ సద్గురు ఏ సద్గురు యొక్క సహాయం లేకుండా గాడ్ రిలేషన్ పొందాడు. తర్వాత మాత్రం అందరికీ కూడా సద్గురు యొక్క సహాయం లేకుండా గాడ్ రిలేషన్ వీలు అవ్వలేదు. ఈ పాయింట్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి అందరూ. సద్గురు అవ్వాలి అంటే ఎవరికైనా మానవుడికి తర్వాత అంటే గణేష్ పక్క పెట్టేద్దాం. గణేష్ కాక మొట్టమొదటి ఫస్ట్ గాడ్ రిలీజ్ సోల్ కాక, ఎందుకంటే ఇంకో సద్గురువు లేడు కాబట్టి తనంతట తానే సద్గురువు అయ్యాడు. శివాత్మ అన్నారు, దాని శివాత్మ అని పదం ఉపయోగించారు. ది ఫస్ట్ గాడ్ రిలీజ్ సోల్ ఈ శివాత్మ, దట్ శివాత్మ ఇస్ గణేష్ అని చెప్పి తర్వాత వేరే సందర్భాల్లో చెప్పినప్పుడు ఈ ఫస్ట్ సద్గురువే, మొట్టమొదటి సద్గురువే అవతార పురుషుడు కూడా అని చెప్పారు. మొదటి అవతారుడు ఎవరంటే గణేష్. మొట్టమొదటి గాడ్ రిలీజ్డ్ పర్సన్ సద్గురు ఎవరంటే గణేష్. అంటే గణేష్ అని పదం బాగా ఉపయోగించాడు కాబట్టి నేను గణేష్ అంటున్నాను. ఆయన చాలా పేర్లు ఉన్నాయి. వినాయకుడని, విఘ్నేశ్వరుడని, గణేష్ అని, గణపతి అని, ఇంకా చాలా పేర్లు ఉన్నాయనుకోండి. మూషికవాహనుడు అని అనేక రకాల పేర్లు ఉన్నాయి. అవన్నీ పక్క పెట్టేస్తే ఇక్కడ ఈ మొట్టమొదటగా మానవుడు కనుకను నేనే భగవంతుడిని అని అహం బ్రహ్మస్మి స్థితి చేరుకుని ఇంకా బ్రతికి ఉన్నాడు అతను గణపతి, గణేష్ అని చెప్పి బాబా క్లారిఫికేషన్ ఇచ్చారు. ఎందుకంటే రేపు మనం వినాయక చవితి అని పండుగ జరుపుకుంటున్నాం. బాబా ఇది ఇక్కడ కోట్ చేశారు వినాయకుడిని, గణేష్ని. అందుచేత బాబా కోట్ చేశారు కాబట్టి ఏ విధంగా కోట్ చేశారు అన్నది మీకు వివరించి చెప్తాను. మొట్టమొదటి గాడ్ రిలీజ్ సోల్లో అతనే, మొట్టమొదటి సద్గురు అతనే, మొట్టమొదటి అవతారుడు అతనే. 3 ఉన్నాయి. అయితే ఆయనకి పెద్ద తలకాయ ఎందుకు పెట్టారో చెప్పారు బాబా. ఇట్ సింబలైజెస్ ది ఇన్ఫినిట్ నాలెడ్జ్ అన్నారు బాబా. భగవంతుడు ఉండి త్రైలక్షణాలు, అనంతమైన శక్తి, జ్ఞానం, ఆనందాల్లో అనంత జ్ఞానం ఏదైతే ఉందో దానికి సింబాలిక్ గా అతని తలకాయ పెద్దది ఉంచబడింది అని చెప్పారు. అయితే ఆయన పుట్టగానే ఉన్న తలకాయ తీసేయబడింది, దాని స్థానంలో ఇంకో ఏనుగు తలకాయ పెట్టింది. ఈ స్టోరీ అంతా బాబా రిఫర్ చేయలేదు. అది జరగలేదు నాకు అనవసరం. కానీ బాబా రిఫర్ చేసింది మాత్రం ది బిగ్ హెడ్, ది ఎలిఫెంట్ హెడ్ ఆఫ్ గణేష్ సింబలైజెస్ ది ఇన్ఫినిట్ నాలెడ్జ్ అన్నారు. బాబా ఎంత చెప్పారో అంతే చెప్పుకోవాలి. ఈ గణేష్ కుండి చూడండి, పెద్ద తలకాయ, ఏనుగు తలకాయ ఏదైతే ఉందో
అది దేనికి చిహ్నం అంటే అనంతమైన జ్ఞానం. భగవంతుడికి ఉండే అనంతమైన త్రైలక్షణాల్లో ఒకటి అయిన అనంతమైన జ్ఞానానికి అది సూచిక అని చెప్పారు. ఎవరి సహాయం లేకుండా గాడ్ రిలేషన్ పొందిన వ్యక్తి ఎవరు అంటే గణేష్. ఏ సద్గురు సహాయం లేకుండా తనంతా తనే. కానీ తర్వాత వచ్చిన వాళ్ళంతా మాత్రం సద్గురువుల యొక్క సహాయం తప్పనిసరి అయింది. తర్వాత మానవులు ఎవరికైనా కూడా అప్పుడు సద్గురువులు వచ్చారు కాబట్టి, అంటే మొదటి సద్గురు ఈయనే గణేషే. చేత తర్వాత కూడా అయ్యి ఉంటారు సద్గురువులు. చేత సద్గురువు ఒకటంటూ వచ్చాడు, ఒక సద్గురు వచ్చాడు కాబట్టి ఆ సద్గురు సహాయంతో మిగిలిన వాళ్ళు అయ్యారు. ఇప్పటికీ కూడా ఒకటి కానీ ఇద్దరు కానీ సద్గురువుల సహాయంతో మాత్రమే గాడ్ రిలేషన్ పొందడం జరుగుతోంది. మొదటి గణేష్కి మాత్రం అది వర్తించదు. ఎందుకంటే అప్పుడు సద్గురువులు లేరు, దేర్ నో గాడ్ రిలేషన్ పర్సన్. ఈయన గాడ్ రిలేషన్ వచ్చేటప్పటికి ఎవరు గాడ్ రిలేషన్ వాళ్ళు ఎవరు లేరు, ఏ ఆత్మ లేదు. చేత ది ఫస్ట్ శివాత్మ అన్నది. ది ఫస్ట్ శివాత్మ టు గెట్ గాడ్ రిలేషన్ ఈజ్ గణేష్ అని చెప్పారు. ఆ తలకాయ కూడా సింబాలిక్ గా ఎందుకు పెద్దది పెట్టారో, ఇట్ ఇండికేట్స్ ది ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఆఫ్ ది గాడ్ రిలేషన్ పర్సన్. అయితే సద్గురు యొక్క అనంతమైన జ్ఞానానికి చిహ్నం అని చెప్పారు. ఇంక వేరేవన్నీ కూడా మనకి మరి పురాణాల్లో చెప్పి బాబా నేను చదివినంత వరకు కూడా, గణేష్ గురించి చెప్పినంత వరకు కూడా, మూలమూలల్లోకి వెళ్ళి చదివినా కూడా నాకు ఎక్కడ కూడా ఇవేమీ కనిపించలేదు. పార్వతీ శివుడు కొడుకు అదేమో పార్వతీదేవే కాపలా కాస్తుంటే శివుడు రావడం, శివుడి వినాయకుడిగా పీక్ ఫోర్స్ చేయడం, ఇవన్నీ కథ చెప్పుకుంటా అవన్నీ అక్కడ బాబా అక్కడ రిఫర్ చేయలేదు. కానీ తలకాయ గురించి మాత్రం చెప్పారు, అంతే చెప్పారు. బిగ్ హెడ్, దట్ బిగ్ హెడ్ ఆఫ్ ఎలిఫెంట్ సింబలైజెస్ ఇన్ఫినిటీ నాలెడ్జ్ చెప్పారు. తర్వాత ఎవరి సహాయం లేకుండా గాడ్ రిలేషన్ పొందిన అతను మొదటి సద్గురువు, మొదటి అవతారుడు కూడా. అవతారుడు కూడా మొదటి అవతారుడే, అది కూడా చెప్పారు. భీమ్స్ అన్ని బుక్ లో చెప్పారు. ఆశ్చర్యపోయింది, మొదటి సద్గురువే మొదటి అవతారుడు అని చెప్పినప్పుడు. మొదటి అవతారుడు ఆయనే, మొదటి సద్గురువు ఆయనే. అందుచేత అంత పవర్ఫుల్ కాబట్టి మొదటి మానవుడు ఈ ప్రయాణం అంతా చేసి, జన్మ పునర్జన్మ ప్రక్రియలో మానవుడు పుట్టడం, చచ్చిపోవడం, ఇవన్నీ ఇవల్యూషన్ అంటే పరిణామక్రమం. సద్గురు కాబట్టి పరిణామక్రమం ఉంటుంది, మానవుడిగా జన్మ పునర్జన్మ ఉంటుంది, తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం ఉంటుంది. 3 దశలు కూడా అంటే ఇవల్యూషను, రీఇన్కార్నేషను, ఇన్వల్యూషను. ఈ 3 స్టేజెస్ కూడా క్రాస్ అయ్యి అవన్నీ అనుభవించి అప్పుడు సద్గురు అయ్యాడు. మొట్టమొదటి సద్గురు ఆయనే గణేష్ అని చెప్పి బాబా చెప్పారు. అంతవరకు మనం తీసుకుందాం. అందుచేతే మనం ఒకవేళ గణేష్ని తలుచుకుంటే రేపు బాబా మొదటి అవతార పురుషుడు గణేషే అని చెప్పారు అని తెలుసుకోవాలి మనం. అంచేత అంత పవర్ఫుల్గా ఉంది ఇప్పుడు. కానీ ఇప్పుడు పెడదారులు పట్టించేసి వినాయకుడు క్రికెట్ ఆడుతున్నట్టు అనేక రకాలుగా పిచ్చి పోకళ్ళన్నీ పోతున్నారు, అవమానాలు పాలు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాల్లో వాళ్ళు వినాయకుడిని చాలా అవమానాలు పాలు చేస్తున్నారు. క్రికెట్ ఆడుతున్నవాడు ఇంకోటి ఏదో ఆయన వాహనం కూడా మార్చేసి దేని మీద ఎద్దు మీద కూర్చున్నట్టు అనేక రకాలుగా మార్పులు చేయడం పొరపాటు, తప్పది. ఆయన మొదటి అవతారుడు పురుషుడు కాబట్టి మనం చాలా ఎక్కువగా భక్తి శ్రద్ధలతో ఉండాలి తప్ప అపకీర్తి పాలు చేయకూడదు. ఇన్సల్ట్ చేసేస్తున్నారు ఆయన్ని, అది తప్పు. అంతవరకు ఈ యాజ్ ఫర్ యాజ్ అవతార్ మెహర్ బాబా వారు గణేష్ వినాయకుడి గురించి రిఫర్ చేసిన అంశాలు మీ ముందు ఉంచాను. అంతవరకేను, మనం లేని పనులు చెప్పుకోవద్దు. బాబా ఎంత చెప్పారో అంతే చెప్పుకుందాం. తర్వాత ఇక్కడ యాక్షన్లెస్ యాక్షన్. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్ అన్నారు. పైన ఏదో చెప్తూ ఒక సంస్కారం కూడా లేకుండా చేయడం ఏమిటో చెప్పి ఆయన చాలా అసంభవమైందని చెప్తూ, ఎట్ అయినప్పటికీ కూడా దేర్ ఆర్ 3 ways, 3 మార్గాలు ఉన్నాయి, బై విచ్ దేనివల్ల అయితే
యాక్షన్ కెన్ బి డన్ వితౌట్ క్రియేటింగ్ ఇంప్రెషన్స్. ఏ సంస్కారం పడకుండా పనిచేయడం అంటే సంస్కారాలు పడకుండా కర్మ సిద్ధాంత ప్రకారం కర్మ చేయడం అనమాట. యాక్షన్ చేయడం అంటే కర్మ చేయడం. ఒక సంస్కార రాహిత్యమైన సంస్కారం పడితే అది బైండింగ్ అవుతుంది. అంచేత ఏదైతే బంధనాన్ని ఇక పుట్టిస్తుందో, బంధనాన్ని కలగచేస్తుందో అటువంటి సంస్కారం. ఏ సంస్కారమైనా బంధనాన్ని కలగచేస్తుంది. మంచి గుడ్ సంస్కారాస్ కూడా బంధనాలే, బ్యాడ్ సంస్కారాస్ కూడా బంధనాలే. బోత్ ఆర్ బైండింగ్. అసలు సంస్కారం అంటేనే బైండింగ్. అంచేత ఇంప్రెషన్స్ అండ్ ది కాన్సిక్వెంట్ బైండింగ్స్ అన్నారు. ఇంప్రెషన్ పడింది అంటే దాని ద్వారా బైండింగ్ పడినట్టే. అంచేత ఈ బంధన విముక్తి కావడానికి మనం రోజు ఏదో పని చేయాలి కదా, ఆ పని చేయడం ఎలాగా అన్నది దానికి 3 మార్గాలు ఉన్నాయి అని చెప్తూ మొదటి మార్గం చెప్తున్నారు. టు యాక్ట్ బట్ విత్ అబ్సల్యూట్లీ నో థాట్ ఆఫ్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్. అంటే నువ్వు పని చేయి, కర్మ చెయ్యి, కానీ ఈషన్ మాత్రం కూడా నేను చేస్తున్నానని భావన లేకుండా చేయగలిగితే అటువంటి చేతకి నీకు బంధనాలు పడవు. దీనికి ఉదాహరణ చెప్పుకోవచ్చు. బాబా చెప్పిన ఉదాహరణలే. నువ్వు నిద్రపోతున్నప్పుడు గురక పెడతావు, శ్వాస తీసుకుంటావు, బెడ్లో ఇటు అటు కూడా కదులుతూ ఉంటావు. అది నీకు తెలియకుండానే ఈ యాక్షన్స్ అప్పుడు కూడా చేస్తూనే ఉంటావు. 99% ఉండవు యాక్షన్స్, కానీ 1% ఉంటాయి. ఆ 1%లో లిస్ట్లో ఈ 3 చెప్పారు. అంటే అది నేను చేస్తున్నానని భావంతో చేయట్లేదు, ఏదో ప్రతిఫలాపేక్షతోటి చేయట్లేదు, నాకు ఈ ఏదో కోరుకుని చేయట్లేదు. అంచేత అక్కడ ఏది బంధనం పడదు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గురక పెట్టడం, లేకపోతే ఇటు నుంచి అటు కదలడం అని ప్రక్రియలు చేసినప్పుడు పడి అని ఆ పనికి, ఆ కర్మకి బంధనం కూడా ఏ సంస్కారం కూడా పడదు. ఏ సంస్కారం పడదు కాబట్టి బంధనాలు కూడా పడవు. ముఖ్యంగా అక్కడ కాన్షియస్నెస్ ముఖ్యం. అది కాన్షియస్నెస్ తోటి చేయట్లేదు, చైతన్యంతో చేయట్లేదు. ఏ చైతన్యం ఉంది గాఢ నిద్రలో? దైవీ చైతన్యం ఉంది, డివైన్ కాన్షియస్నెస్ ఉంది. అంచేత డివైన్ కాన్షియస్నెస్ తోటి చేసి చేతలు ఏదైనా కూడా బంధనం పడదు. నాన్ బైండింగ్ నాన్ సంస్కారాలు పడింది. అదే చెప్తాను ఇక్కడ. టు యాక్ట్ బట్ విత్ అబ్సల్యూట్లీ అంటే సంపూర్ణంగా, ఈషన్ మాత్రం కొంచెం కూడా ఉండకూడదు. విత్ అబ్సల్యూట్లీ నో థాట్ దట్ యు ఆర్ యాక్టింగ్, అంటే దట్ యు ఆర్ డూయింగ్. టు డూ థింగ్స్ విత్ అబ్సల్యూట్లీ విత్ నో థాట్ ఆఫ్ దట్ యు ఆర్ డూయింగ్. నేను చేస్తున్నానని భావన ఏ మూలన ఏ కోశాన్ని లేకుండా ఏ పని చేసినా కూడా దానికి ఏమాత్రం సంస్కారం పడదు. ఆ సంస్కారం వల్ల బంధనాలు కూడా క్రియేట్ అవ్వవు. దిస్ మస్ట్ బి ఏ కంటిన్యూస్ ప్రాసెస్. చూసారు, ఇక్కడ వెంటనే చెప్పారు ఇది కంటిన్యూస్గా ఉండాలని. మరి నిద్ర అవస్థలో ఏమవుతుంది? కంటిన్యూస్ కాదు. గాఢ నిద్రలో ఉన్నంత వరకు మాత్రమే వర్తిస్తుంది. మెలకు లేవగానే ఆ ప్రక్రియ ఆగిపోతుంది. మళ్ళీ బంధనాలు పడి యాక్షన్స్ చేస్తాం. చేత వెంటనే ఈ వాక్యం చెప్పడం చాలా గమనించదగ్గ విషయం. దిస్ మస్ట్ బి ఏ కంటిన్యూస్ ప్రాసెస్. యాక్షన్లో పడకుండా చేయడం అన్నది, సంస్కారాలు పడకుండా పనిచేయడం అన్నది కంటిన్యూస్గా ఉండాలి. నువ్వు మెలకుగా ఉన్నా, నిద్రపోతున్నా, ఏం చేసినా కూడా అదిలా చేయగలగాలి అంటున్నారు. కేవలం నిద్రపోయినప్పుడు మాత్రమే కాకుండా లేచాక కూడా అలాగే ఉండాలి. అప్పుడు నీకు సంస్కారాలు పడవు, ఆ సంస్కారాల ద్వారా నీకు బంధనాలు పడవు అని చెప్పారు. ది ఈగో మస్ట్ నాట్ గివ్ ఈవెన్ 1 మూమెంట్ ఫర్ ది మైండ్. అహంకారం ఒక్క క్షణం కూడా మనసుకి అది దాని ఇన్ఫ్లుయెన్స్, దాని ప్రభావం పడకుండా చూడాలి. ఈగో అంటే ఇక్కడ ఈగో ఎలా ఉంటుంది? డివైన్ ఈగో ఉంటుంది. గాఢ నిద్రావస్థలో, మళ్ళీ గాఢ నిద్రావస్థ డీప్ స్లీప్ స్టేట్ ఎగ్జాంపుల్ చెప్తాను. దాన్ని సౌండ్ స్లీప్ స్టేట్ అని కూడా అంటారు. ఆ సౌండ్ స్లీప్ స్టేట్లో అహంకారం, నేను మల్లికార్జునరావు అనే అహంకారం ఉండదు అక్కడ. నేను భగవంతుడిని అహంకారం ఉంటుంది. అంచేత ది ఈగో మస్ట్ నాట్ గివ్ ఈవెన్ 1 మూమెంట్, ఒక క్షణం కూడా
ఈ మనసుకు అవకాశం ఇవ్వకూడదు, దాన్ని త్వరపడకూడదు. ఫర్ ది మైండ్ టు ఎగ్జర్ట్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్. దాని ఇన్ఫ్లుయెన్స్ అంటే దాని ప్రభావం. మనస్సు పని చేయడం మొదలెట్టిందంటే అక్కడ మనసు ఆగిపోయింది కాబట్టే నీకు అలా జరుగుతుంది. సౌండ్ స్లీప్ స్టేట్లో సంస్కారాలు పడట్లేదు, పడినా కూడా అవి బైండింగ్ కాదు, బంధనాలు కాదు అని చెప్తున్నారు. అంచేత మధ్యలో కనుక ఈ మనస్సు దానికి ప్రభావం చూపించిందంటే మళ్ళీ ప్రాపంచకంలోకి వచ్చేసినట్టు లెక్క. అవేకన్ స్టేట్లోకి, సుషుప్త అవస్థ నుంచి జాగృత అవస్థ. సుషుప్త అవస్థ అంటే గాఢ నిద్రావస్థ, జాగృత అవస్థ అంటే అవేకన్ స్టేట్. అయితే అవేకన్ స్టేట్లోకి వచ్చామంటే మనస్సు దానికి ప్రభావం చూపెడుతుంటుంది. ఇంకా అది కోతులాంటిది, దాని ప్రభావం మన మీద చూపెడుతూనే ఉంటుంది. అంచేత నువ్వు మెలకుగా ఉన్నప్పుడు కూడా మనస్సు యొక్క ప్రభావం ఏమీ లేకుండా కనుక నువ్వు పనిచేసావంటే మనస్సు దాని ప్రభావం చూడకుండా అప్పుడు కూడా నీకు బంధనాలు కలగవు, అప్పుడు కూడా సంస్కారాలు పడవు. ఇది మనం తన్మయత్వం చెందిపోయినప్పుడు మనకు జరుగుతూ ఉంటుందండి. ఒక్కొక్కప్పుడు భగవంతుని తలుచుకుంటూ మనం కోల్పోతాం, తన్మయత్వం కోల్పోతాం. అప్పుడు కళ్ళమని నీళ్ళు కూడా వస్తాయి. ఆ కొద్ది క్షణాలు కూడా ఇది జరుగుతుందండి. ఇంపాసిబుల్ కాదు, జరుగుతుంది ఇది. అప్పుడు మన ఈగో కూడా ఉండదు, మన ఉనికిని మనం కోల్పోతాం. పూర్తిగా ఆయన లోపల చోటు చేసుకుంటూ ఉంటారు ఆ భగవంతుని. ప్రేయర్ కూడా అలాగే చేయాలి. మనం ప్రేయర్ ఏంటో చేస్తే అంత లోతుల్లోంచి చేయగలిగితే ఆ ప్రేయర్ చేసేటప్పుడు ఒక్క సంస్కారం కూడా పడదు. ఎంత లోతుల్లో అంటే నీవు పోవాలి, అక్కడ మనసు రాకూడదు. అక్కడ మనస్సు ఏం చెప్తోంది, 7 అయిపోయింది, 7:05 చేస్తున్నాను, 7 గంటలకు కదా చేయాలి అని చెప్తుంటే మనసు పనిచేస్తుంది, బైండింగ్ అయిపోతాయి. చేత ఈ సమయాన్ని పాటించడం కూడా ఒక రిచువల్లోనూ ఒక సంస్కారం బైండింగ్ పడిపోతుంది. సంస్కారం క్రియేట్ అయిపోతాయి. ఇక్కడ నీ దృష్టి అంతా 7 అయిపోతుందనే, 7 అయిపోయిందనో అవలేదనో, ఇంకా ఆగండి, ఒక క్షణం ఉంది, ఒక 3 seconds ఉంది, ఆగండి, అప్పుడే చేయక మొదలెట్టకండి ప్రేయర్ అంటే ఆ ప్రక్రియ చాలా పొరపాటు. అది అలా చేయకూడదు. హృదయాంతరాలను చెప్పి చేస్తే ఇప్పుడు నిన్ను పోగొట్టుకోవాలి అందులో. కానీ మన దృష్టి అంతా సమయం మీద ఉంది, బాబా మీద కంటే సమయం మీద ఉంది. అంచేత సమయం మీద ఉందంటే మనసు పని చేస్తుంది. ఆ మనసు ప్రభావం వచ్చేసింది. అంచేత మనసు ప్రభావం రాకూడదు అని చెప్తున్నారు. కొంచెం కూడా మనసు ప్రభావం రానివ్వకు అని చెప్తారు. అంచేత ఇన్ఫ్యాక్ట్ యు యాక్ట్ ఫర్ అదర్స్ అండ్ నాట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇంకొక క్వాలిఫికేషన్ చెప్పారు ఇక్కడ. ఈ చేసి పని కూడా ఏ బంధనం పడకుండా చేయాలంటే నీ గురించి చేయకూడదు. నువ్వు చేసే పని ఇతరులకు లబ్ధి కలిగింది అయి ఉండాలి, నీ లబ్ధి కోసం కాదు. ఇతరుల యొక్క నువ్వు కాకి ఎవరి ఉపయోగం గురించి అయినా సరే, మన గురించే కదా మనం చేస్తున్నాం. మన ఆనందం గురించి మనం చేస్తున్నాం, మన ఆనందం గురించి మాట్లాడుతున్నాం, మన ఆనందం గురించి పాడుతున్నాం, మన ఆనందం గురించి భోజనం చేస్తున్నాం, మన ఆనందం గురించి పడుకుంటున్నాం, మన ఆనందం గురించి ఇంకోటి చేస్తున్నాం, రచనలు చేస్తున్నాం. ఇవన్నీ మన ఆనందం గురించే. కానీ ఇది ఇతరులకు ఆనందం గురించి మనం చేసినట్లయితే అప్పుడు కూడా బంధనం పడదు. నువ్వు చేసి కర్మ సిద్ధాంత ప్రకారం చేసే పని అనే ప్రతిదీ కూడా ఇతరుల గురించి చేయాలి. పూర్వం చేసేవారు వాళ్ళు ఆ రచనలు, వాళ్ళు చేసేవారంటే భక్తపోతన, శ్రీనాథుడేమో అలా చేయలేదు. శ్రీనాథుడు డబ్బు గురించే చేశాడు, రాజుల దగ్గర నుంచి కనకాభిషేకం చేసుకున్నాడు కూడా. అంచేత ఆయన ధనాపేక్షతోటి చేశాడు. కానీ పోతనామాచుడు మాత్రం అలా కాదు. అందుకే ఆయన నోటి మాట సిరికిని చెప్పడం పద్యం వచ్చింది. అది మామూలుది కాదు, అది తప్పు అనుకున్నాడు శ్రీనాథుడు. ఇలా తప్పు రాశావు అని చెప్తే అది నిరూపించే కథ కూడా ఉంది. అంచేత ఇది ఏమిటంటే ఫలాపేక్ష మనది అయి ఉండకూడదు. అక్కడ నువ్వు చేసే పని కూడా ఏ పని చేస్తున్నావో ఆ పని నేను చేస్తున్నాననే భావన ఉండకూడదు. దాని యొక్క ప్రతిఫలం నీదై ఉండకూడదు, ఇతరులు ఎవరో అయి ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ యు యాక్ట్ ఫర్ అదర్స్ అంటున్నారు. ఇతరుల గురించి పని చేయాలి, ఫర్ అదర్స్ అండ్ నాట్ ఫర్ యువర్ సెల్ఫ్. మొదలు కొట్టేస్తారు క్లియర్గా. నీ గురించి కాదు అని కూడా తర్వాత చెప్పేశారు. అదర్స్ అంటే ఇతరుల గురించే. ఇతరుల గురించి నా గురించి కూడాను, నా గురించి కాదని ఎక్కడ చెప్పారు అని చెప్పి కొంతమంది మూర్ఖులు వాదిస్తూ ఉంటారు. ఆ వాదించే వాళ్ళు మూర్ఖత్వానికి లేకుండా చేశారు. ఇదే నాకు లాభం ఉంటుంది, ఇతరులకి కూడా లాభం అవుతూ ఉంటుంది. నీ లాభం ఉండకూడదని ఎక్కడ చెప్పారు బాబా, చెప్పలేదు కదా అంటారు. కానీ అది చెప్పేశారు.
నీ లాభం ఏమాత్రం కూడా ఉండకూడదు, పూర్తిగా ఇతరుల లాభం గురించే నువ్వు చెయ్యి అని చెప్తారు. అంటే ఇన్ఫాక్ట్ యూ యాక్ట్ ఫర్ అదర్స్ అండ్ నాట్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ గురించి కాదు నువ్వు చేయడం, నీ నీ లాభం గురించి, స్వలాభం గురించి కాదు. నీ స్వలాభం గురించి చేయకూడదు, ఇతరుల లాభం గురించే నువ్వు చేయాలి. అప్పుడు సంస్కారం పడకుండా ఉంటుంది. ది సెల్ఫ్లెస్ యాక్షన్, దాని పేరు పెట్టారు ఇక్కడ. నీ గురించి కాకుండా నీ ఇతరుల గురించి మాత్రమే చేసి దాన్ని అదేంటి నిస్వార్థ సేవ అని చెప్తూ ఉంటాం తెలుగులో. దాన్ని ఇక్కడ ఇంగ్లీష్లో సెల్ఫ్లెస్ యాక్షన్ అన్నారు. నిస్వార్థ సేవ అన్న సెల్ఫ్లెస్ యాక్షన్ అన్న ఒకటే. ది సెల్ఫ్లెస్ యాక్షన్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ సెల్ఫ్లెస్ సర్వీస్. వెంటనే దానికి నిర్వచనం కూడా బాబా చెప్పారు. ఏంటంటే నిస్వార్థమైన పని, దాన్నే నిస్వార్థ సేవ అని కూడా అంటారు అని చెప్పారు బాబా. సెల్ఫ్లెస్ యాక్షన్ అంటే నిస్వార్థమైన పని, సెల్ఫ్లెస్ సర్వీస్ అంటే నిస్వార్థ సేవ. అది చేత దిస్ సెల్ఫ్లెస్ యాక్షన్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ సెల్ఫ్లెస్ సర్వీస్ అని చెప్తూ ఆర్ కర్మయోగ, దీని ముద్దు పేరు చెప్పారు. ఇది కర్మయోగ అంటే. ఈ కర్మయోగ ప్రకారం కనుక కర్మ చేస్తే నీ సంస్కారాలు పడవు, దానివల్ల నీకు బంధనం పడదు. అది చెప్తున్నారు ఇక్కడ. మనం ఏది చెప్తే అది సాధ్యమైనా మనం ఎక్కడ చేయగలం అని అనుకుంటే సరైన అవగాహన కాదు అది. ఆయన సహకారంతో ఏదైనా చేయగలం మనం చేయలేమని అనుకోకూడదు. మనం ఆయన సహకారం ఉంటే ఏదైనా చేయగలం మనం. ఈ కర్మయోగం ప్రకారమే కదా అందరూ గార్డినేషన్ పొందారు. అంచేత చేయగలుగుతాం ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే. మరి చాలా మందికి మోక్షం ఇచ్చారు కదా బాబా. అదే ఆయన ఎవరు, గుస్తాజీ, 3 మంది ఉన్నారు ఆ లిస్టులో. గుస్తాజీని ఒకటి తీసుకోవచ్చు, ఎలా బతికాడు ఆయన. అటువంటి వాళ్ళు మొదలు ప్లీడర్ ఒకడు, కేజే ప్లీడరు, గుస్తాజీ, ఇంకొకతను ఉన్నాడు. వీళ్ళంతా ది సెల్ఫ్లెస్ యాక్షన్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ సెల్ఫ్ సర్వీస్ ఆ కర్మయోగ. దీన్ని కర్మయోగ అని కూడా అంటారు. కర్మయోగ ఈజ్ ఆల్సో ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇది కూడా నీ అంతా నువ్వు చేయడం చాలా దుర్లభమైందే, నీ వల్ల కాదు అన్నారు. అంటే మన వల్ల ఎలాగా కాదు, ఆయన కృప ఉంటే అవుతుంది అని చేసుకోవాలి. ఇక్కడ నీ వల్ల కాదని అన్ని చెప్పేస్తుంటే ఇంకెందుకు మనం ఏం చేయక్కర్లేదు అనుకోకండి. మనం ప్రయత్నించాలి. ఆయన మన చేత చేయిస్తారు. ఆయన చేయిస్తాడు మన చేత. ఆయన మీద అంత మనకి ప్రేమ విశ్వాసం కనుక ఉంటే ఈ కర్మయోగ కూడా మన చేత చేయిస్తారు. దాన్ని మనంతటి మనం మాత్రం చేయలేము. కర్మయోగ ఈజ్ ఆల్సో ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ బికాజ్ ది మూమెంట్ యూ థింక్. ఎందుకంటే ఇది ఎందుకు ఇంపాసిబుల్ అంటే ఒక క్షణంలోనూ మనసులోకి ఆలోచన వచ్చేస్తుంది, ఐ ఆమ్ సర్వింగ్ అదర్స్, నేను ఇతరులకి సేవ చేస్తున్నాను, నేను ఇతరులకు సేవ చేస్తున్నానని భావన బలవంతంగా వచ్చేస్తుంది. మైండ్ కోతి లాంటిది. అది చేసి మైండ్ ఈజ్ మిస్యూస్ మైండ్. అది అంచేత నువ్వు ఎప్పుడైతే పని చేస్తున్నావో నీ మంచి ఉద్దేశంతో మొదలు పెడతావు. నా గురించి కాదు, ఇతరుల గురించి సేవ చేసుకుందాం అని. ఆ సేవ కొంచెం డిగ్రీ పెరిగి ఎక్కువైతే, నిస్వార్థ సేవ చేయడం పెరిగిపోయింది అనుకోండి, ఎక్కువ చేస్తున్నాం అనుకోండి, అబ్బాయి ఎంత ఎవరు చేయని ఇంత చేశాను నేను అనుకుంటూ వస్తుంది. ఎవరు చేయట్లేదు ఇంత నిస్వార్థ సేవ, నేను కాబట్టి చేస్తున్నాను అని ఎక్కడో వచ్చేస్తుంది. కానీ బికాస్ ది మూమెంట్ యూ థింక్ ఐ ఆమ్ సర్వింగ్ అదర్స్, ఎప్పుడైతే మన మనసులో నేను ఇతరులకు సేవ చేస్తున్నానని భావన వస్తుందో, ఐ మస్ట్ హెల్ప్, నేను ఇతరులకి సేవ చేస్తున్నాను, నేను ఇతరులకి సహాయం చేయాలి, ఐ మస్ట్ అప్లిఫ్ట్ ఏ సర్టెన్ కాజ్, ఒక మంచి పని ఒకటి చేయాలి, అందరికీ ఉపయోగపడి పని చేయాలి. ఇక్కడ అయ్యి అని 3 సార్లు చెప్పారు. ఎందుకంటే అయ్యి వస్తుందని చెప్పి 3 విధాలుగా చెప్పారు. ఒకటి ఐ ఆమ్ సర్వింగ్ అదర్స్, ఐ మస్ట్ హెల్ప్, నేను తప్పనిసరిగా ఇతరులకు సహాయం చేయాలి, ఐ మస్ట్ అప్లిఫ్ట్ ఏ సర్టెన్ కాజ్, ఒక కారణం ఏదో నుయ్యి తవ్వి పెడుతున్న ఎవరికో, నీళ్ళు లేవు, ఎవరికి చెప్పకుండా వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది కదా 100 మందికో ఊరు వాళ్ళందరికీ అని చెప్పి నుయ్యి తవ్వుతున్నాం. అంచేత ఇది నేను తవ్వుతున్నా అనేది ఇందులో నీళ్ళు పడాలి, ఈ నీళ్ళంతా కూడా ఈ ఊరు వాళ్ళందరికీ ఉపయోగపడాలి అని భావనలు నీలో వచ్చాయంటే అది కూడా ఇది సెల్ఫ్ సర్వీస్. ఐ మస్ట్ అప్లిఫ్ట్ ఏ సర్టెన్ కాజ్ అంటే ఒక ఏదో విజయం సాధించాలి, ఇందులో నలుగురికి ఉపయోగపడి పని చేయాలి అని.
ఆ భావన రాకూడదు. యు ఆర్ కాట్ అంటే నువ్వు పట్టుబడిపోయావు అని చెప్పి ఇక్కడ బైండింగ్ పడిపోతుంది. బైండింగ్ అంటే సంస్కారం పడిపోతుంది. సంస్కారం పడిపోకుండా ఉండడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కూడా చాలా కష్టమైంది, అసాధ్యమైందే అంటున్నారు. ఫర్ ఏ లీడర్ ఇట్ ఈస్ వెరీ రిస్కీ. ఈ నాయకులు ఉంటారు. ఉదాహరణకి గాంధీ మహాత్ముని చూసుకుందాం. గాంధీ గారే అలా చేశారు. అంత నిస్వార్థ సేవే, దేశం గురించే. కానీ ఆయన లోపలిగా ఉండిపోయింది, నేను చేస్తున్నానని. ఏంటి అస్పృశ్యత నివారణ నేను మొదలుపెట్టాను, నేను చేస్తాను, నేను సాధిస్తానని నమ్మకం ఉంది, నువ్వు కూడా చెయ్యి దీని మీద అన్నారు బాబాని. నువ్వు కూడా వీలైతే కొంచెం నువ్వు కూడా చేస్తూ ఉండు, అస్పృశ్యత నివారణ గురించి నువ్వు పాటుపడుతూ ఉండు అని బాబాకు చెప్తున్నాడు. ఇది అంటే ఏమిటి, ఆయన ఇగో తెలిసిపోతుంది అక్కడ. బాబా యొక్క డివినిటీని రికగ్నైజ్ చేయలేదు గాంధీ గారు. అది ఎందుకంటే వాళ్ళ సంభాషణలోనే చదివాను కాబట్టి అవి చెప్తున్నాను. బాబాతో మాట్లాడేటప్పుడు ఆయన సంభాషణ అలాగా అనిపించింది. ఫర్ ఏ లీడర్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అంటున్నారు, రిస్కీ అంటున్నారు, చాలా కష్టమైంది. ఒక దేశ నాయకుడికి ప్రజల గురించి సేవ చేస్తుంటే వాళ్ళు బాగుపడాలి, వాళ్ళకి నేను చేస్తున్నాను, నా వల్ల వాళ్ళ 10 మందికి ఉపయోగపడాలి, ఈ భావనతోటే చేస్తుంటారు. అక్కడ కూడా నేను చేస్తున్నానని భావన రాకూడదు, నేను చేసి పని సఫలీకృతం అవ్వాలని కూడా ఆలోచన రాకూడదు. అంటే సఫలీకృతం అవ్వాలంటే ఐ మస్ట్ అప్లిఫ్ట్ ఏ సర్టెన్ కాజ్ అన్నారు కదా, అది ఆ భావన కూడా రాకూడదు అని చేద్దాం ఉన్నారు. ఫర్ ఏ లీడర్ ఇట్ ఈస్ వెరీ రిస్కీ అన్లెస్ this thought about himself is given up 100% continuously. మళ్ళీ ఇక్కడ కండిషన్ పెట్టారు, అది లీడర్కి చాలా కష్టం ఈ విధంగా ఉంటే తప్ప అంటున్నారు. ఏమిట, అన్లెస్ దిస్ థాట్ అబౌట్ హిమ్సెల్ఫ్, తన గురించి యొక్క ఆలోచన ఈజ్ గివెన్ అప్ 100%. 100% తన ఉనికిని తను కోల్పోవాలి, నేను చేస్తున్నాను అని భావన రాకూడదు. ఇట్ షుడ్ బి గివెన్ అప్ అంటే వదిలేయాలని, వదులుచుకోవాలి. నేను అని భావం, నేను చేస్తున్నానని భావాన్ని 100% 100% వదులుచుకోవాలి. ఇంకో కండిషన్ ఏంటి, కంటిన్యూస్లీ అంటే ఏదో కంటిన్యూస్గా ఉండాలి, దానికి గ్యాప్ ఉండకూడదు. మధ్యలో ఒకసారి ఒక క్షణం 1 minute ఆ థాట్ వచ్చింది బాబా నాకు అంటే కంటిన్యూస్గా ఉండాలి. ఆ బ్రేక్ వచ్చిందంటే ఇంకా దాని ఫలితం లేదంటున్నారు. కంటిన్యూస్గా ఉండాలట. ఒకటేమో 100% ఉండాలి, 100% ఉండాలి, నేను అనే భావం లేకుండా ఉండడం, అది వదిలేసుకోవడం 100% ఉండాలి. ఆ 100% వదిలేసుకోవడం అన్నది కంటిన్యూస్గా ఉండాలి. పైన ఒకసారి చెప్పారు కంటిన్యూస్లో అని, మళ్ళీ ఇక్కడ ఒకసారి కంటిన్యూస్లో అంటున్నారు. ఎందుకన్నారంటే నిద్రావస్థలో పాసిబుల్ ఇది. మెలకు వచ్చేసిందంటే పోతుంది కంటిన్యూటీ, బ్రేక్ వచ్చేస్తుంది. మెలకు రాగానే మళ్ళీ మనం ఈ ప్రపంచంలో పడిపోతాం. ఈ ప్రపంచంలో మనం నిచుకుచంలో పడిపోతే ఇంకా నేను భావన లేకుండా చేయడం అసంభవం, మనం చేయలేం అని చెప్తున్నారు. 100% ఉండాలి, అది కంటిన్యూస్గా ఉండాలని. దిస్ పాయింట్ మేబీ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్. దీన్ని ఇంకొంచెం మనం ముచ్చటించుకుందాం, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకుని విశదీకరించుకుందాం అంటున్నారు ఈ పాయింట్ని. ఎలాగా, ఇఫ్ ఏ లీడర్ ఆస్క్స్ అదర్స్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ టు సమ్ కాజ్, ఈ లీడర్ ఏం చేస్తాడు, ఇతరులకు చెప్తున్నాడు, నువ్వు త్యాగం చేయి, ఫలానా పని చేస్తున్నావు, ఏదో ఇక్కడ నదికి ఆనకట్ట కడుతున్నాం, ఈ ఆనకట్ట కట్టి పనిలో ప్రభుత్వం కొంత సొమ్ము వేస్తుంది, మీరు కూడా అంతా వేయండి, తలో చెయ్యి వేయండి, కొన్ని డబ్బులు ఇవ్వండి, డబ్బులు దండడం కానీ లేకపోతే మీరు కూడా శ్రమ చేపడి చేయండి అని చెప్పి లీడర్ అని, పైన కూడా లీడర్ అనే మాటే ఉపయోగించారు. అంటే ఒక నాయకుడు అంటే ప్రజానాయకుడు అని చెప్పుకోవాలి మనం, ప్రజానాయకుడు. ఆ ప్రజానాయకుడు ఇక్కడ కూడా మళ్ళీ లీడర్ అని ఉపయోగించారు. ఈ ప్రజానాయకుడు కనుకను ఇఫ్ ఏ లీడర్ ఆస్క్స్ అదర్స్ అంటే మిగిలిన వాళ్ళందరినీ ఇక్కడ ఏమని టు సాక్రిఫైస్, మీరు కొంచెం త్యాగం చేయండి, ఎవ్రీథింగ్ మీ సర్వము కూడా త్యాగం చేయండి, ధనం మనస్సు తనువు మనస్సు ధనం అంటూ ఉంటాం, ఈ 3 కూడా
శారీరక శ్రమ కానీ, తను మనస్సు అంటే మనస్సు మంచి ఆలోచనలు ఇవ్వడం కానీ, ధనం అంటే డబ్బులు ఇవ్వడం కానీ, ఈ 3 మీరు త్యాగం చేయండి అని అడిగాడు అనుకోండి. ఇఫ్ ఎ లీడర్ ఆస్క్స్ అదర్స్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ సమ్ కాజ్, ఏదో పని గురించి, అంటే ఆ పని ఏదైనా అయి ఉండొచ్చు. చెప్తాం కదా, నుయ్యి తవ్వడం కానీ, లేకపోతే నదికి ఆనకట్ట కట్టడం కానీ, అలాంటి పనులు అనమాట. ప్రజానీకానికి మనకు వచ్చే పనులు. విత్ ది బెస్ట్ ఆఫ్ మోటివ్స్. నీ మోటివ్ మంచిదే, కానీ నువ్వు అందులో చేయకుండా అందరినీ అడుగుతున్నావు, ఇతరులను ప్రేరేపిస్తున్నావు మీరు త్యాగం చేయండి అని. అదనమాట. విత్ ది బెస్ట్ ఆఫ్ మోటివ్స్ అండ్ విత్ నో సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ స్వాతంత్ర సమరంలో బాగా ఆయనకి బాగా గోల్డ్, కొంతమంది మంగళసూత్రాలు కూడా ఇచ్చేసేవారు గాంధీ గారికి. ఆయన తీసుకునేవారు. అది వస్తుంది, ఈ యాక్ట్లోకి అది వస్తుంది. ప్రజల నుంచి వాళ్ళు స్వచ్ఛందంగానే ఇచ్చినా కూడా ఈయన పట్ల ఈయనకేం క్రెడిట్ రాదు అక్కడ. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి దండి ఆధారంతో నువ్వు ఈ స్వాతంత్ర సమయ యుద్ధం చేసావు నువ్వు అంచేత. ది పాయింట్ ఇఫ్ ఎ లీడర్ రాసుకుంటున్నా విత్ ది బెస్ట్ ఆఫ్ మోటివ్స్ విత్ నో సెల్ఫ్ ఇంట్రెస్ట్. నీ గురించి కాదు, వాళ్ళ దగ్గర నుంచి దండుతుంటా ఈ తను మనసు అనేది సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏం లేదు అయినప్పటికీ కూడా. బట్ ఫెయిల్స్ టు గివ్ అప్ ఎవ్రీ థాట్ ఆఫ్ సెల్ఫ్ 100% కంటిన్యూస్లీ. కానీ నువ్వు లీడర్ కాబట్టి నా వల్లే జరుగుతోంది, నేను ఇంతమంది జనాలు నా చుట్టూ ఉన్నారు, నేను ఏం చేయమంటే చేస్తారు, నాకు ఏది సమర్పించమన్నా సమర్పిస్తారు, నేను పెద్ద లీడర్ని, నాకు ఇంతమంది నా వెనకాల ఇంతమంది ఉన్నారు అని భావన వచ్చేస్తూ ఉంటుంది ఈ లీడర్స్కి అంచేత అంటున్నారు. బట్ ఫెయిల్స్ టు గివ్ అప్ ఎవ్రీ థాట్ ఆఫ్ సెల్ఫ్ 100% కంటిన్యూస్. అంచేత అటువంటి నాయకులు 100% వాళ్ళ స్వలాభం గురించి కాదు అన్నది కోల్పోతారు, అది అందులో విజయం సాధించలేకపోతారు. దెన్ ది రిజల్ట్ ఈజ్ ఏ డిజాస్టర్. అప్పుడు దానివల్ల వచ్చే ఫలితం ఏమిటంటే అది ప్లస్ పాయింట్ రావడానికి మైనస్ పాయింట్ వస్తుంది, సంస్కారాలు పడతాయి. ఈ సంస్కారాలు పోగొట్టుకోవడం బదులు సంస్కారాలు పడతాయి. చేత ఇతరులని మీద ఆధారపడద్దు అని చెప్తున్నారు అనమాట. నువ్వు ఏదేం చేయగలిగితే తను మనసు తను పూర్తిగా నీదే అయి ఉండాలి. అయినప్పుడు అది నీ గురించి నీ స్వలాభం ఎన్నుకూడదు. 100% నేను చేస్తున్నానని భావన ఉండకూడదు. ఇతరులకు సహాయం తీసుకోకూడదు. తీసుకున్నామంటే మళ్ళీ వేరే అయిపోతుంది. ఇది మోటివ్ మంచిదైనా కూడా. బట్ ఫెయిల్స్ టు గివ్ అప్ ఎవ్రీ థాట్ ఆఫ్ సెల్ఫ్ 100% కంటిన్యూస్లీ, దెన్ ది రిజల్ట్ ఇది డిజాస్టరస్ అంటున్నారు. చాలా ప్రమాదకరమైన ఫలితం దక్కుతుంది నీకు. ఆల్ ది సంస్కారాస్ అంటే ఆల్ ది ఇంప్రెషన్స్ ఆఫ్ ది హోల్ గ్రూప్ ఫాల్ ఆన్ హిమ్. ఈ గ్రూప్ నీ లీడర్ కింద, ఈ లీడర్కి చెప్పు చేతుల్లో ఎంతమంది ప్రజలు ఉన్నారో వాళ్ళ సంస్కారాలన్నీ నీకు పడతాయి, నీవి పడతాయి అని చెప్తున్నారు. ఒక గ్రూపు గాంధీ గారిని తీసుకోవాలి. మొత్తం దేశంలో ప్రతి వాళ్ళు కూడా గాంధీ గారికి ఫాలోయర్ అయిపోయాయి. అంచేత పెద్ద గ్రూప్ ఉంది గాంధీ గారికి. అంచేత వాళ్ళ యొక్క గ్రూప్ యొక్క సంస్కారాలన్నీ నీమే వేసుకునేవాడు అవుతావు అని చెప్తున్నారు. అది వాలంటరీగా ఇచ్చినా కూడా తీసుకోవచ్చు, చేయొచ్చు, కానీ నేను చేస్తున్నానని భావన మళ్ళీ రాకూడదు. ఆల్ ది సంస్కారాస్, దట్ ఈస్ ఇంప్రెషన్స్ ఆఫ్ ది హోల్ గ్రూప్. మొత్తం గ్రూప్ అంటే ఆ ప్రజానికం యొక్క సంస్కారాలన్నీ కూడా ఫాల్ ఆన్ హిమ్, అతన్ని ఎత్తిమి పడతాయి సంస్కారాలన్నీ. ఉన్నవే నీకు సంస్కారాలు బోల్డ్ ఉన్నాయి కాక ప్రజల సంస్కారాలన్నీ కూడా నేను ఎత్తినేసుకున్నాడో అవుతావు ఆ భావన ఉన్నప్పుడు. ఇంకా సాధ్యమైనంత వరకు ఇతరుల సహాయం తీసుకోకుండానే నువ్వు చేయగలిగినంత చేయాలి, లేకపోతే మిగిలిన వదిలేయాలి అని చెప్తారు. హోల్ గ్రూప్ ఫాల్ ఆన్ హిమ్ అండ్ ఈవెన్ హిజ్ ఫాలోయర్స్ ఆర్ కాట్ అప్. ఈ ఫాలోయర్స్ అంటే ఈ అనుచరులు కూడా ఎవరైతే ఉన్నారో, ఇందాక నుంచి చెప్తాను, అనుచరులు. గాంధీ గారికి 3 మంది అనుచరులు ఉండేవారు. అనుచరులు కూడా ఫాలోయర్స్ అంటారు వాళ్ళకు కూడా సంస్కారాలు పడతాయి. ఈవెన్ హిజ్ ఫాలోయర్స్ ఆర్ కాట్ అప్ ఇన్ ది ఇంప్రెషన్స్. నీ అనుచరులకు కూడా నేను కాబట్టి ఇంత ఇచ్చాను, దీనికి దేశం స్వాతంత్రం గురించి నేను ఇంత ఇచ్చాను అని చెప్పి ఒకసారి
కాళ్ళు ఎగరేసుకుంటూ ఉంటాడు. అంచేత వాడికి కూడా సంస్కారాలు పడతాయి. నేను ఇచ్చానని భావన ఉంటుంది కాబట్టి. చేత నీ మీద పడతాయి, వాళ్ళ సంస్కారాలన్నీ నీవి పడతాయి, వాళ్ళకు కూడా సంస్కారాలు పడతాయి. ఎందుకంటే వాళ్ళు నేను అని నేను చేస్తున్నానని భావంతో చేస్తున్నారు కాబట్టి. ఈవెన్ దో దే మైట్ హ్యావ్ యాక్టెడ్ విత్ ది బెస్ట్ ఆఫ్ ఇంటెన్షన్స్. వాళ్ళ ఉద్దేశం మంచిదే, చాలా మంచి ఉద్దేశంతో చేస్తున్నారు. ఏదో బాగుపడాలి, దేశానికి స్వాతంత్రం రావాలని. ఉద్దేశం మంచిదైనా కూడా వాళ్ళకు కూడా ఏమో నేను చేస్తున్నానని భావం వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళ